श्रीगुरुभ्यो नमः। श्रीपरमगुरुभ्यो नमः। श्रीपरम्परगुरुभ्यो नमः। श्रीपरमेष्टिगुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। आदिनाथसमारम्भं दत्तात्रेयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। तीक्ष्णदंष्टमहाकाय कल्पान्तदहनोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां धातुमर्हति। చెప్పాలని ఉంది, మనసు విప్పాలని ఉంది. రెండవ కార్యక్రమం జ్యోతిష్ శాస్త్రం ప్రకారము మనకు ఉండేటటువంటి 27 జన్మ నక్షత్రాలలో మొదటి నక్షత్రము అశ్విని నక్షత్రం గురించి మనం మాట్లాడుకున్నాం. అశ్విని నక్షత్రం వారు ఏ విధమైనటువంటి మంత్రం జపం చేయాలి, ఏ విధమైనటువంటి జీవితకాలం పాటు నియమాలను పాటించాలి అనేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. ఈ కార్యక్రమంలో రెండవ నక్షత్రం భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వారు శుక్రగ్రహానికి సంబంధించిన వారై ఉంటారు. ఈ శుక్రగ్రహము శ్రీ కమలాత్మిక అమ్మవారి యొక్క ఆదేశాలను పాటిస్తూ ఆ యొక్క జాతకునికి భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారందరికీ కూడా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే శుక్రగ్రహానికి అంతరిక్ష దేవత శ్రీ కమలాత్మిక మాత. దశమహావిద్యా దేవతలలో అష్టసిద్ధులను, అష్టైశ్వర్యాలను, ధనవృద్ధిని, ధాన్యసిద్ధిని, స్వర్ణసిద్ధిని, శుక్రగ్రహ సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొడుతుంది ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు. అంటే మనకు ధనాన్ని ఇవ్వడంతో పాటుగా మనము జన్మించినటువంటి జన్మ కుండలి ఆధారంగా వారికి శుక్రగ్రహము నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క శుక్రగ్రహము 6, 7, 8, 12 స్థానాల్లో ఉన్న శుక్రగ్రహ సంబంధమైనటువంటి మహర్దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, సూక్ష్మదశ, ప్రాణదశ జరుగుతున్న ఈ యొక్క నక్షత్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా జీవితకాలం పాటు వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, ప్రేమ, పవిత్రమైనటువంటి గొప్ప దాంపత్య జీవితము, సమాజంలో మంచి పేరు పలుకుబడి, భార్యకు భర్త సహకారము, భర్తకు భార్య సహకారము, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నా సరే చాలా సమయస్ఫూర్తితో మంచి ఆలోచన శక్తితో ఆ సమస్యలను, మనస్పర్ధలను పోగొట్టుకొని ఆదర్శ దంపతులుగా ఉండడానికి కారకమైనటువంటి గ్రహమే శుక్రగ్రహము. ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దేవత శ్రీ కమలాత్మిక అమ్మవారు. అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలన్నా, భార్యాభర్తల మధ్య సమస్యలు పోవాలన్నా, మనస్పర్ధలు తొలగాలన్నా కొంతమంది చూస్తూ ఉంటాం. వివాహమైన నెల రోజులకే కొట్లాటలు, గొడవలు, విడాకుల దాకా వెళ్ళడం, కోర్టు కేసులు, రకరకాల బ్లాక్మెయిల్స్. కొన్ని సందర్భాల్లో అమ్మాయి అబ్బాయిని మోసం చేయడం, కొన్ని సందర్భాల్లో అబ్బాయి అమ్మాయిని మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం, లేదా బ్లాక్మెయిల్ చేయడం, రకరకాల సంబంధం లేనటువంటి ఎన్నో పిచ్చి పిచ్చి కేసులను పెట్టి కేసులు కట్టి పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఈ విధంగా, అలాగే కుటుంబ గౌరవం పూర్తిగా అగౌరవం, అపకీర్తి సంపాదించుకోవడం, ధన నష్టంతో పాటుగా పరువు నష్టాన్ని కలిగించుకోవడం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. అలాగే అప్పులు, మనకి తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి చెప్పాడని అతని మీద ఉండేట గుడ్డి నమ్మకంతో మన మధ్య నుండి మన దగ్గర లేకపోయినా సరే డబ్బులు తీసుకొచ్చి అతనికి ఇస్తాము. అతను సడన్గా మనకి ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్తూ ఉంటాడు. వారం రోజులది నెల అవుతుంది, నెలది సంవత్సరం అవుతుంది, సంవత్సరాది 4-5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళైనా సరే అతను మనకి ఇవ్వడు.
ఇవ్వకపోగా తిరిగి మనము అతన్ని అడిగినందుకు గాను మన డబ్బులు తీసుకొని అతను లాభాన్ని పొంది మనపైనే నెగిటివ్ ప్రచారం, అసత్య ప్రచారం ఆరోపణ చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీ కమలాత్మిక మాతను ఆశ్రయించాలని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది. ఎలా ఆశ్రయించాలి? ఇది అత్యంత సులభమైనటువంటి మార్గం. ప్రతి ఒక్కరూ రకరకాల జపాలు, హోమాలు, శాంతులు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం సామాన్యులం. అత్యంత ధనము ఉండదు. పెద్దగా మన జీవితంలో ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నత స్థితి లేనటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఏ పూజైనా, ఏ జపమైనా, ఏ ఆరాధన అయినా సరే మన సనాతన ధర్మం ఏం చెప్తుందయ్యా అంటే కేవలం నీ దగ్గర ఉండేటటువంటి దానితోనే భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో భగవత్ నామస్మరణ చేస్తే, సత్కర్మలను ఆచరిస్తే నీకుండేటటువంటి సమస్తమైనటువంటి కష్టాలు పోవడమే కాకుండా నీకు మనోధైర్యము, సంకల్ప సిద్ధి, ధనము, ధాన్యము, అన్యోన్య దాంపత్య జీవితము, మంచి జీవిత భాగస్వామి లభించడం. వివాహం కావడానికి ముందు కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే కమలాత్మిక అమ్మవారిని జీవితకాలం పాటు ఆరాధన చేయాలి. ఇలా కమలాత్మిక అమ్మవారి యొక్క శ్లోకము, మంత్రము, కవచము ఈ విధమైనటువంటి ఆరాధన చేసినట్లయితే వారి యొక్క జీవితకాలం వివాహం అయిన తర్వాత అన్యోన్య దాంపత్యం పొందే అవకాశం ఉంటుంది. ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారి యొక్క జీవితం సజావుగా సాగుతూ ఉంటుంది. మరి ఎలా చేయాలి సాధన? ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క సాధన ఒక్క భరణి నక్షత్రంలోని వారే కాదు, ఎవరైనా చేయొచ్చు. కానీ ప్రత్యేకంగా మంత్రశాస్త్రం ఏం చెప్తుంది అంటే భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా శ్రీ కమలాత్మిక అమ్మవారిని చేస్తే జీవితకాలం పాటు ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఆనందంగా, సంతోషంగా, సౌభాగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని తెలియజేస్తుంది. ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడానికి ముందుగా మీ యొక్క తల్లిదండ్రులను స్మరించాలి. వారికి మీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఇది మీకు కొత్త అయి ఉండొచ్చు, కానీ అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మంలో మహోన్నతమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే కమలాత్మిక. కమలాత్మిక అమ్మవారిని మనము మహాలక్ష్మి అని కూడా అంటాం, లక్ష్మీమాత అని కూడా అంటాం. కానీ దశమహావిద్యా దేవతలలో కమలాత్మిక అమ్మవారిని మీరు ఆశ్రయించినట్లయితే నేను చెప్పేటటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా, ఈ దోషాలు, కష్టాలు, శాపాలు సమస్తం పోయి జీవితం అంతా ప్రశాంతంగా నడుస్తుంది. అమ్మవారిని ఆశ్రయించడానికి ముందు మీరు ఓం శ్రీ మాతృభ్యో నమః, ఓం శ్రీ పితృభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ కులదేవతాభ్యో నమః, ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః ఇలా పంచమూర్తి ధ్యానం చేసి తదుపరి తీక్షణ ద్రంష్ట మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హతి. శైవ, శాక్తేయ, వైష్ణవ, శాపర ఈ ప్రపంచంలో మీరు ఏ దేవత మంత్రాన్ని సంపూర్ణంగా సిద్ధి పొందాలన్నా, ఆ మంత్రదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా ముందుగా మీరు క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రం జపం చేయాలి. ఆయన అనుజ్ఞ తీసుకోవాలి. ఎందుకంటే సర్వశక్తి భరిత భైరవ అంటుంది మంత్రశాస్త్రం. అంటే సమస్తమైనటువంటి శక్తులకు కూడా ఈ యొక్క అధిదేవత క్షేత్రపాలకుడు భైరవుడు. మీకు తెలిసే ఉంటుంది, అష్టాదశ పీఠాలలో క్షేత్రపాలకుడు భైరవుడు, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో క్షేత్రపాలకుడు కాలభైరవుడు, పంచారామాలలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మీకు మీ ప్రదేశాల్లో ఎక్కడ శివాలయం కనిపిస్తున్నా ఆ శివాలయాలన్నిటికీ కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఆయన అనుజ్ఞ తీసుకోవాలంటే ఈ శ్లోకం చెప్పాలి. ఆ తదుపరి మీరు గణపతి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా
సర్వజనం మే వసమానయ స్వాహ. ఈ గణపతి స్వామి వారి యొక్క అనుజ్ఞ కూడా మీరు పొందాలి. 11 సార్లు ఈ గణపతి స్వామి వారి యొక్క మంత్రాన్ని స్మరించండి. తరువాత వటుక భైరవ మంత్రము. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం. ఈ స్వామివారి మంత్రం మీరు ఖచ్చితంగా 2 మాలలు జపం చేయాలి. తదుపరి మీరు అమ్మవారి యొక్క మహామంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఈ క్షణం నుంచి మీరు ఉపదేశంగా మీరు భావన చేయొచ్చు. ఎందుకంటే నేను ఏదైనా లాభాన్ని లేదా మరొకటి ఏదైనా ఆశించి ఉన్నట్లయితే అది తప్పిదమవుతుంది. నేను నిస్వార్థంగా దుఃఖరహిత సమాజమే లక్ష్యంగా మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి వారందరూ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి యుక్తిని కలిగి ఉండాలని, అనంతమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని, సకల సంపదలను పొందాలనేటటువంటి సద్భావనతో ధర్మాచార సిద్ధాంతాన్ని అనుసరించి ఈ మంత్రం మీకు ఈ యొక్క వీడియో ముఖంగా ఉపదేశం చేయడం జరుగుతుంది. ఈ క్షణం నుంచే మీరు ఇదే ప్రాసెస్లో శ్రీ కమలాత్మిక అమ్మవారి యొక్క సాధన చేయండి. ఈ వీడియో మీరు చూడడం మొదలుపెట్టారంటే మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ తపన ఈ అమ్మవారిని ఆరాధించాలి, ఈ అమ్మవారి యొక్క మంత్రం జపం చేయాలని మీరు భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, సంకల్ప సిద్ధితో, చిత్తశుద్ధితో మీరు ఆలోచన చేయండి. ఒక ప్రణాళిక ఎంతకాలం జపం చేయాలి. రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల 45 నిమిషాల మధ్యకాలంలో 42 నిమిషాల పాటు చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఈ విధమైనటువంటి ఫలితాలు కావాలి, వివాహం ముందు కానీ వివాహం తర్వాత కానీ కావాలంటే మాత్రం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నేను చెప్పినటువంటి సమయంలో 42 నిమిషాలు ఇదే ప్రాసెస్. సాయంత్రం సంధ్యా సమయంలో 5 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 45 నిమిషాల మధ్య కాలంలో కూడా ఇదే ప్రాసెస్ చేయాలి. ఉదయం మీరు ఈ విధంగా ప్రాసెస్ ఒక్కసారి చేసి పంచమూర్తి ధ్యానము, కాలభైరవ అనుజ్ఞ, గణపతి మంత్రము, కాలభైరవ మంత్రము జపం చేసి అమ్మవారి యొక్క మహామంత్రం మీరు ఉదయం చేస్తున్నట్లయితే సాయంత్రం మరలా ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు. డైరెక్ట్గా మీరు శ్రీ కమలాత్మిక అమ్మవారి యొక్క మహామంత్రము జపం చేయవచ్చు. మీకు అవకాశాలను బట్టి అమ్మవారి యొక్క మహామంత్రం 10 మాలలు జపం చేయండి. ఇలా ఎన్ని రోజులు చేయాలి? ఒక మండలం రోజులు చేయండి. ఒక మండలం రోజుల్లో మీకుండే చిక్కులు పూర్తిగా తొలగుతాయి, ప్రశాంతత చేకూరుతుంది, భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత చేకూరుతుంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోమని, రకరకాల శాంతులు చేయమని మన సనాతన ధర్మం ఎక్కడా కూడా చెప్పలేదు. కేవలం మహర్షులు, మన భారతీయ మహర్షులు వారి జీవితకాలం తపస్సు ఆచరించి సమస్త జనుల కోసం సులువైనటువంటి ఎన్నో రకాల పరిహారాలను వారు గ్రంథస్థం చేయడం జరిగింది. వాటిలో ఉండేటటువంటి సూక్ష్మంలో మోక్షం అంటాం కదా. కేవలం మీరు ఈ విధమైనటువంటి భక్తితో అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. విడిపోయినటువంటి భార్యాభర్తలు సద్భావనతో కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులో కేసులు గొడవలు ఉంటే అవి సమసిపోతాయి. మీరు మరలా మంచి ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందడానికి ఉపకరించేటటువంటి సాధన ఇది. ఒక ప్రాసెస్, ఒక మండలం చేయండి, లేదా 3 మండలాలు చేయండి. లేదు ఈ భరణి నక్షత్రం అయితే జీవిత కాలం పాటు ఖచ్చితంగా చేయాల్సిందే. రోజు ఈ మంత్రం జపం చేయాల్సిందే. మీ గృహంలో భరణి నక్షత్రానికి సంబంధించి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే తెలియచేయండి. ఎందుకంటే ఇది మన మహర్షులు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక సంపద. మీరు పాటించండి, మంచి ఫలితాన్ని పొందండి, మరొక నలుగురికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క, శ్రీ కమలాత్మిక అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.